అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ హ్యాపెన్స్ పీపుల్ ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారు. ఎవ్రీడే వెజ్జీస్ కానివ్వండి, ఇంతకు ముందు తీసుకుని వాళ్ళంతా కూడా ఫ్రూట్ బౌల్స్ అని చెప్పేసి వెజ్జీస్ అని చెప్పేసి, అండ్ మీరు అన్నట్లు పీపుల్ నాట్ యూజింగ్ ప్లాస్టిక్ మచ్ ఇంతకు ముందు లాగా. దే ఆర్ యూజింగ్ సమ్ కాపర్ ఆర్ స్టీల్, ఇలాంటివి చాలా ఎక్కువ యూజ్ చేస్తారు, ఈవెన్ ఇన్ వాటర్ బాటిల్స్ ఆల్సో. అండ్ మ్యామ్, కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా స్పర్మ్ గురించి, బేసిక్ గా ఏంటి అంటే చాలా మందికి స్పర్మ్ కౌంట్ అనేది బాగా తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ విత్ ఫర్టిలిటీ ప్రొసీజర్స్ మీరు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యామ్? స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఎలాగా ఐవీఎఫ్ త్రూ వాళ్ళు కన్సీవ్ అయ్యేలా ఎలా చేయగలరు? మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్కి మనము ఇప్పుడు నా ప్రాక్టీస్లోనే ఆల్మోస్ట్ 18 years నుంచి ఐఎమ్ డూయింగ్ ఫర్టిలిటీ ఫీల్డ్ అనమాట. సో వెన్ ఐ స్టార్టెడ్ 100 మందిలో ఓన్లీ 20% వాజ్ మేల్ ఇష్యూ. ఇప్పుడు ఈ 18 years తర్వాత 100 members కపుల్స్ వస్తే ఆల్మోస్ట్ 45% మేల్ ఇష్యూస్ అనమాట. ఎక్కువగా 20% ఇంక్రీజ్ ఇన్ 20 years చూస్తున్నాం. చూడ్డానికి ఏమో లేడీసే వీక్ గా కనబడుతూ ఉంటారు, బట్ మెయిల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఈ మధ్యలో. రీజన్స్ అయితే ప్లెంటీ అండి, బికాస్ వీ డోంట్ నో, మెనీ రీజన్స్ ఉంటాయి. అండ్ వాటిలో కొన్ని రీజన్స్ ఏమైనా చెప్తారా? అంటే ప్రివెంటబుల్ గురించి చెప్పగలిగితే అండి, స్పర్మ్ ఇన్ఫెక్షన్ ఇండియాలో ఎక్కువగా, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. స్పర్మ్ ఇన్ఫెక్షన్స్ కూడా జరుగుతాయా? ఉంటుందన్నమాట. సో యూజువలీ ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ బాగుండొచ్చు, బట్ పస్సెల్స్ ఉండొచ్చు దాంట్లో. దానికి సింపుల్ ట్రీట్మెంట్ అన్నట్టు. బట్ దానివల్ల ఫీమేల్ వాళ్ళ పార్ట్నర్స్ కి కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఉంటాయి అన్నమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అని ఉంటాయి, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు వచ్చే డిజీజెస్ ఉన్నాయి. అదే కాకుండా ప్రత్యేకంగా మేల్స్లో కూడా మనం కొన్ని ఇన్ఫెక్షన్స్ చూడొచ్చు. సో ఇద్దరిలో వచ్చేది కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే ఇట్ క్యాన్ బి అదర్ ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవటం ఇంపార్టెంట్. అండ్ ఇది వన్ పార్ట్. సెకండ్, అది ఇప్పుడు ఇన్ఫెక్షన్ అంటే డాక్టర్ దగ్గరే వెళ్ళాలి, బట్ కొన్ని సిచ్యుయేషన్లో ఒబేసిటీ ఎక్కువగా మనం చూస్తాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా స్పర్మ్ తక్కువ ఛాన్సెస్ ఎక్కువగా చూస్తాం అన్నట్టు. సో మేల్స్ ఎస్పెషల్లీ ముందు ఎలా ఉండేది, ఏదైనా వెజిటబుల్ తీసుకొని రావాలంటే దే హ్యాడ్ టు వాక్ అండ్ మార్కెట్ తీసుకొని రావాలి, ఏదో ఒక శ్రమం. ఇప్పుడు ఏమి నథింగ్, వాకింగ్ అనేది తగ్గిపోయింది. సో ఆ టైంలో ఏం చేయాలి, అట్లీస్ట్ ½ an hour ఒక డేకి కంపల్సరీ బాడీ మీద, బాడీ మైండ్ అండ్ సోల్ అంటాం హాలిస్టిక్గా చెప్పాలంటే, చాలా వరకు అట్లీస్ట్ డైలీ కాకుండా ఒక వీక్లీ ట్వైస్ కొన్ని ఏదో ఒక స్వెట్ బేరింగ్ ఎక్సర్సైజ్. ముందు చాలా స్వెట్టింగ్ వల్ల అన్ని టాక్సిన్స్ వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ యూసీ చాలామంది ఎక్కువ రెగ్యులర్గా వర్కౌట్ చేసేవాళ్ళు, ఆర్ ఇఫ్ దే హ్యావ్ అ ప్లేస్, ఎప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అథ్లెట్స్లో దే ఆర్ వెరీ ఫర్టైల్ అనమాట. డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు దే డోంట్ ఈవెన్ టేక్ ఎనీ టాబ్లెట్స్. ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తాం. మ్యారేజ్ కూడా వాళ్ళు ఆఫ్టర్ 30 చేసుకున్నా కానీ చాలా తొందరగా హెల్దీ కన్సీవ్ ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఫుడ్ అగైన్ దాంట్లో కూడా దట్ ఈస్ ఆల్ కంట్రోల్. అండ్ ఈ మధ్యలో మనం ఏది అంటే లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయ్యి నైట్ షిఫ్ట్స్ ఇవి కూడా మనము, ఒక కపుల్ వచ్చారు రీసెంట్గా, మ్యారేజ్ అయ్యి 3 years అయింది. వాళ్ళు ఒక 2 months ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాపర్గా దే వర్ ఇన్ దేర్ ప్రాపర్ లైఫ్ అనమాట. తర్వాత మార్నింగ్ షిఫ్ట్ లేడీస్కి, హస్బెండ్కి నైట్ షిఫ్ట్ అన్నట్టు. సో వీళ్ళు టుగెదర్ ఉండటానికి ఛాన్స్ లేదు. సో డెఫినెట్లీ ఇలా డేస్ వెళ్ళిపోతున్నాయి. ఇదొకటి కూడా షిఫ్ట్ చేంజెస్ చూస్తున్నాం మనము. స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో ఆల్ దీస్ లిటిల్ కొంచెం రీజన్స్. మేడం, ఓవర్ గా స్ట్రెస్ ఉండడం వల్ల కూడా ఈ కౌంట్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. ఇస్ దిస్ ట్రూ మ్యామ్? ష్యూర్ అండి. స్ట్రెస్ అనేది బాడీలో నార్మల్గానే, ఇప్పుడు చూడండి మనము బాధలో ఉన్నప్పుడు కానీ, మనము యాంగర్లో ఉన్నప్పుడు స్వెట్ ఎలా వస్తుందో, ఈవెన్ స్పర్మ్స్ ఎగ్స్ కూడా అది కార్టిజాల్ రిచ్ అయ్యి దాన్ని ఈవెన్ స్పర్మటోజెనిసిస్ అంటాం మేము. స్పర్మటోజెనిసిస్ అంటే ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వటానికి 75 days పడుతుంది. సో ఆ స్ట్రెస్ వల్ల ఎన్నో కెమికల్స్ రిలీజ్ అయ్యి దాని ప్రొడక్షన్లో కూడా ప్రాబ్లం చూడొచ్చు. సో ఎక్కువగా
స్ట్రెస్ అనేది ఇట్ అఫెక్ట్స్ ద హోల్ బాడీ అనమాట. సో సెల్స్ మల్టిప్లై సెల్స్ మీద కూడా మనం గమనిస్తాం దాని ఎఫెక్ట్ అనేది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.